ఒకడు ధనం హెచ్చినా కూడా ధనం హెచ్చినను దాని మీద లక్ష్యం ఉంచకూడదు. ఎందుకో తెలుసా? బలము నాదని ఆయన చెప్తున్నాడు, శక్తి నాదని ఆయన చెప్తున్నాడు. ఆయన మన జఫన్య గ్రంథంలో చూసి అక్కడేముంది? శక్తిమంతుడు అని వ్రాయబడి. ఎవరమైనా శక్తిమంతుడు. ఈరోజున నీ శక్తి చేత కానీ నీ బలము చేత నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు అంటే ఆయన నడికట్లు తగిలితే శవాళ్ళు వేస్తూ ఉన్నాయి. ఆయన నడికట్లు అంటే కర్చీపులు, ఆయన కట్టుకున్నటువంటి గుడ్డలు ముట్టుకుంటే స్వస్థత పొందుతున్నారు, చచ్చిపోయిన వారు లేస్తున్నారు. కానీ ఆయన అంటూ ఉన్నాడు, మారు ప్రార్థన చేస్తాడు, ఏం ప్రభువా ఈ బాధ ఏంటి, ఎప్పుడు తీసేస్తావి అంటూ ఉన్నాడు. నా కృప నీకు చాలు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే ప్రభువునందు అధిక బలవంతుడును. ఎందుకట? నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. శక్తి చేత కాదు సుమా, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగు. ఏదైనా సరే నీ పరిశుద్ధాత్మ రావాలి ప్రభా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏం నొందుతారమ్మా? శక్తి నొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పైన ఏముంది? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. అయినను అంటున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే. ఇక్కడేమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పను. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏం జరుగుతుంది శక్తి నొందితే? మీరు నాకు సాక్షులైందురు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ ఇంట్లో దయగల ఆత్మ మీ మీద ఉంటుంది. దయగల ఆత్మ, దయతో మాట్లాడతాం. ఫోన్లే చంటి పిల్లని ప్రేమించినట్టు, ఫోన్లే తప్పు చేసింది ఎంత చూడు, చంటి పిల్ల తప్పు చేసినా అల్లరి చేసినా మనకు ప్రేమే వస్తుంది. అది దయగల ఆత్మ అంటే. వాడు పెద్దోడైనప్పుడు వాడు బుద్ధి లేదనం మనం. పోనీలే నేను కూడా అదే స్థితి నుంచి వచ్చాను కదా, నేను తప్పు చేయలేదు, నువ్వు చేయలేదు తప్పు. మనం అట్టి దయగల మనసు ప్రభు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు వస్తుంది. క్షమించే గుణం వస్తుంది. సాక్షిగా నిలబడతావు, ప్రభువులా నిలబడతావు. అచ్చం యేసుక్రీస్తు వారి వలె ఉంటావు, చిన్న క్రీస్తు వలె నీవు ఉంటావు. నీ భర్తని అమితంగా ప్రేమించడానికి నువ్వు ఇష్టపడతావు. నీ భర్తని క్షమిస్తావు, నీ భార్యని క్షమిస్తావు, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావు, నీ కుమారుల పట్ల బాధ్యత కలిగి ఉంటావు, నీ కుటుంబం పట్ల ఎంత ఆర్ద్రతతోనే ఉంటావో నీ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు ప్రభువుని ఆత్మ కలిగి ఉండెదరు, ప్రభు మనస్సు కలిగి ఉంటారు. ఈ మనస్సు ప్రభు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అన్నాడు. ఆ మనస్సు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయమంతా చెప్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఆయన అడుగు జాడలు, ఆయనలా క్రీస్తు వలె క్రీస్తుని నేర్చుకుంటామట, యేసుని నేర్చుకుంటామట అంటూ తర్వాత వారు ఏం చేశారంటే కింద 14వ వచనంలో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసుతో ప్రార్థన కలిసిపోయారు, ఒకటే మనసు. ఇదిగో నేను మీ మీదకి వస్తాను. 37వ అధ్యాయంలో చెప్తున్నాడు, 36వ అధ్యాయం ఎస్కేల్లో, మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీకు మనసు నూతన మనసు ఇస్తాను. 11వ వచనంలో చెప్తున్నాడు, మీరు నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించినట్లు నేను మీ మీద మీకు నూతన మనసు ఇస్తాను, ఏక మనసును కలిగజేస్తాను, ఏకాత్మను అనుగ్రహిస్తాను, మీరు నూతన ఆత్మను పుట్టిస్తాను అంటున్నాడు. నూతన ఆత్మ, రాతి హృదయమును తీసివేస్తాను, మాంసపు హృదయాన్ని ఇస్తాను, అన్నిటికంటే నూతన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. అప్పుడు మీరు ఏక మనసు కలిగి ఉంటారు, ఒకటే మనసుగా, ఒకే భావం,
ఒకటే భావం. అది యేసు తత్వం మనకు అబ్బుతుంది, యేసు మనసు మనకు అబ్బుతుంది, యేసు క్రీస్తు మనసు. ఈ లోకం వైపు మనం చూడమమ్మా. ఉన్నన్నాళ్ళు కూడా ప్రభు మనసు కలిగి ఉండడానికి ఇష్టపడతాం, అనేకుల క్షేమం కోసం బ్రతుకుతాం, ఇతరుల సంతోషం ఉండాలని. మనం చక్కగా క్యాండిల్ సర్వీస్ చేశారు, ఒక కొవ్వొత్తు వెలుగుతూ ఉంటుంది, అనేకులకు వెలుగునిస్తుంది. ప్రభు ఏం చెప్తారంటే, వెలుగుతున్నటువంటి దీపం కొంచెం కింద పెట్టకూడదు, దీపస్తంభం మీద పెట్ట, నువ్వు వెలుగుగా ఉంటావు. అనేకులకు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును కొత్తలా వెలిగింపబడతాం. అనేకులకు త్రోవ చూపుతావు, వ్యసనం నుంచి బయటకు లాగేస్తావు, అనేకుల కోసం ఉపవాసం ఉంటాం. ఈ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ప్రభువా అగ్నిలో నుండి లాగినట్లు వ్యసనాన్ని నుంచి బయటకు లాగే ప్రభువా ప్రార్థన చేస్తావు. ఎవరి కోసం నువ్వు వచ్చావు? ఈ దుఃఖానికి ప్రతిగా పూదండిని ఇవ్వడానికి. నీవేమో నీ చేతుల్లో గాయాలు, మా చేతుల్లో ఆరోగ్యం ఇవ్వడానికి. నీ ముఖం మీద ఉమ్ము, మాకు ముఖాలు ఎత్తుకునేటట్టు. నీకేమో ఒక పిడుగుద్దులు గుద్ద, నాకేమో స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి. నువ్వు నలగొట్టబడ్డావు, ఎండిన చేన్లో ఎండిన మొక్కలాగా ఉన్నావు, నరలు విడిచినటువంటి చేన్లాగా మారిపోయావు, చూడ నసహ్యంగా ఉన్నావు. అందరూ నిన్ను ఈసడించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి. అందుకే భగవంతుడు ఒక కొవ్వొత్తులో ఉండాలని భగవంతుడు ఏక మనస్సు నేను మీకు సృష్టిస్తాను, ఏక మనస్సు ఇస్తాను. తర్వాత 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందట. వారు కూర్చుండి అన్న ఇల్లంతా నిండిపోయిందట. అగ్నివలి అన్నాడు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ ఏక మనసు వచ్చింది. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, కూడి ఉన్నారు. కింద రాస్తే ఒక లోటుని పూర్తి చేశారు, ఒక వెలుతుని పూర్తి చేశారు. ఆ వెలుతు శిష్యరికం మత్తయికి అనుగ్రహించబడింది. ఎప్పుడైతే పరిపూర్ణత వచ్చిందో వెంటనే వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో, ఏకాత్మ వచ్చిందో వారికట ఆ మేడగది అనుభవాన్ని ఈరోజు ప్రపంచమంతా అదే అనుభవం. ఆ పరిశుద్ధాత్మ అనుభవం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో భగవంతుడు చెప్తున్నాడు. మీరు శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ చేత ఆ ఆత్మ కార్యం ఏంటో, ఆ పరిశుద్ధత కార్యం ఏంటో, ఆ పరిశుద్ధాత్మ వస్తే బలమేంటో మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. తర్వాత ఏం చెప్పాడమ్మా? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని అన్న ఇల్లంతయు నిండిపోయిందట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడుతున్నాయి. వారు ఫీల్ అవుతున్నారు, వారికి కనబడుతున్నాయి. అంత మాత్రం వారికి వినబడుతుంది. తర్వాత ఏమైనా వ్రాయబడింది? నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతుంది. ఈ అన్య భాష అంటే ఏంటమ్మా? వేరే భాషతో మాట్లాడుతున్నారు. అన్య భాష, మన భాష కాదు, అది అన్యుల భాష. ఆ భాష ఏంటో కింద వ్రాయించాడు భగవంతుడు. ఏమన్నాడు? ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల్లో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాష. అనేకులు ఉన్నారు అక్కడ. ఎవరెవరు ఉన్నారో అక్కడ వ్రాయబడింది. అనేకులు ఉన్నారు, అనేక భాషలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయా భాషలు, ఇక్కడ తమిళ వారు ఉన్నారు, కన్నడ వారు ఉన్నారు, హిందీ వారు ఉన్నారు, అలాగే తెలుగు వారు ఉన్నారు, మరాఠీ వారు ఉన్నారు, చాలా మంది తమిళియన్స్ ఉన్నారు, వేరే భాషలు, అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని. స్వభాషతో మాట్లాడుట ఏ భాష అన్నది? స్వభాష, తన సొంత భాషతో మాట్లాడుతున్నారు. తమిళం వారు వచ్చి తమిళంలో మాట్లాడుతున్నారు. అక్కడ గుంపులుగా కూడి ఉన్నారు. వారు ఎరిగిన భాష మాట్లాడుతున్నారు, తమిళంలో మాట్లాడుతున్నారు. వినేటటువంటి ఇదేంటి తమిళంలో మాట్లాడుతున్నారేంటి అర్థమవుతుంది. ఒకరేమో హిందీలో మాట్లాడుతున్నారు, ఇదేంటి వీరు హిందీలో మాట్లాడుతున్నారు, మా భాషలో మాట్లాడుతున్నారు. అనేకలు కూడి వచ్చారు. ఈ మేడగదిలో ఉన్నటువంటి వారి భాషలతో మాట్లాడుతున్నారు. తర్వాత జరిగింది ఏంటంటే, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు
మాటలాడుట విని కలవరపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలీలీ కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే, ఇదేమి అన్నారు. కూర్చుని మాట ఇదేమని రెండవసారి రాయబడింది. ఇదేమి అన్నారు. దేన్ని అన్నారు? మన్నా కురిపించినప్పుడు ఇదేమి అన్నారు. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇదేమి, భగవంతుని దగ్గర నుంచి వచ్చింది అది. ఇదేమి అంటున్నాం. తర్వాత జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వారు పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, ముసోపతీయమీయులు, యూదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, పృగియ, పంపులియ, ఐగుప్తు అనే దేశంలో అందరి వారు, కురేన దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు ఏమంటున్నారు? వింటూ ఉన్నారు. వీరందరూ వీరు మన భాషలతో, అమ్మా ఏమంటున్నారు? వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని. చాలు, ఈరోజు నేను ముగిస్తాను. రాలే పరిశుద్ధాత్మ దేవుని కార్యములు, గొప్ప కార్యములు వివరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అక్కడేమని వ్రాయబడింది? సాక్షులుగా ఉంటామని వ్రాయబడింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన నోట నుండి ప్రభు యొక్క గొప్ప కార్యములు, ప్రభు వచ్చినప్పుడు బలహీనతలు చెప్పడం, ఆయన నిలబెడతాడు. నలుగురిలో అవమాన పాలు చేయండి, బలహీనుడిగా చేయండి. చాలామంది ప్రవచనం ఇస్తారు, నీ బలహీనత చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు బలహీనత చెప్తారు, ఒంటరిగా చెప్తారు, పిలిచి చెప్తారు, సరి చేస్తాను నేను. అంత తప్పు చేశాడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఈ నీ చిన్న కుమారుడు వేసెలతో తినివేసిన, ఏమన్నాడంటే వేసెలతో తినివేసినటువంటి ఈ చిన్న కుమారుడు అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసామా? ఎంత జాలిగల మనసు అయిందంటే, అందరూ నిన్ను ఏలెత్తి చూపిస్తారు, ప్రభు ఒక్కడే. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసామా? ఈ నీ కుమారుడు, ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, ఈ నీ తమ్ముడు తప్పిపోయి పెరిగాడు, ఈ నా కుమారుడు అంటున్నాడు. ఇంకొక మాట చోట ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి పెరిగాడు. మనం సంతోషించుట యుక్తమే, ఇష్టం, మంచిది. యుక్తం అంటే మంచిది, సంతోషించాలి. అందరూ రాళ్ళెత్తారమ్మా, అందరూ రాళ్ళెత్తారు. ప్రభు అన్నాడు, అమ్మ నేను నీకు శిక్ష విధించాను, నీకు శిక్ష లేదు, ఇక మీద పాపం చేయడు. ఎంత దయగల దేవుడు అండి. బాగా హింసిస్తున్నారమ్మ, చాలా ఇబ్బంది పెడుతున్నారు. పరమాత్ముడు ఎక్కడండి? వీడు ఎక్కడ? ఇందాక మనం చూస్తాం 2వ కీర్తన. ఆయన స్థానం ఏంటి? మన స్థానం ఏంటి? ఆయన తండ్రి. వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరు క్షమించు ప్రభావం. శక్తి చేత కాదమ్మా, ఆత్మ చేత కాదు. శక్తి చేత కాదు, బలం చేత కాదు. కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారు, కొందరు రథాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి, ఆయన సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయట. మైనం వలె కరిగిపోతున్నాయంటే తెలుసమ్మా, ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు. ఊరుకోండి మీరు, ఎందుకు గొంతులు వేస్తారు? వెనకాలేమో శత్రువు వస్తున్నాడు, ముందరేమో ఎర్ర సముద్రం ఉంది, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ ఐగుప్తుల సమాధులు లేవా? మోషే ఐగుప్తుల సమాధులు లేవు, ఎందుకు ఎక్కడ తీసుకొచ్చామా? మన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఊరక ఉండుని, అంతే చాలు. ఏమైనా అది శక్తి చేత కాదు, బలం చేత, నా ఆత్మ చేత. ఆయన ఆత్మ వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? ఆ రోజున భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఇంతవరకే గాని ఒక్క అడుగును ముందరకు రాకూడదని ఆ రోజున సెలవిచ్చినప్పుడు ఇసుకని అడ్డుకట్టుగా వేశాడట భగవంతుడు. అప్పుడు నువ్వు ఉన్నావా? ఆ భగవంతుడు ఈ సృష్టిని, ఆ భూమిని
వేలాడదీస్తాడట, శూన్యములో వేలాడదీస్తాడు. దాని పరిమాణం ఎంతో చెప్తున్నాడు, దాని వైశాల్యం ఎంతో చెప్తున్నాడు, లోపల ఏముందో అగ్నిని ఉంచాడట భగవంతుడు. అగ్ని ఉందట. మీరు ఆలోచించే తవ్వితే వస్తుంది అగ్ని. వజ్రాలు ఉన్నాయి, వైట్ రాయలు ఉన్నాయి, నల్ల బొగ్గుండి అందులోంచి వజ్రం వస్తుంది. అంత హీట్ జనరేట్ అవుతుందట. అంత హీట్లో నుంచి ఆ వజ్రం డైమండ్ బయటకు తెస్తున్నాడు భగవంతుడు. మనకు కొంచెం దీన్ని వినడానికి మన సామర్థ్యం సరిపడ. భగవంతునికి శక్తి వేరు. అందుకే శక్తి చేస్తాడమ్మా, బలం నా ఆత్మ ద్వారా ఇది చేయాలి. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక.